రేవంత్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారా? కేటీఆర్ హరీష్ రావు మధ్య చీలికలు తెచ్చే గేమ్ స్టార్ట్ చేశారా? ఏకంగా హరీష్ రావుతోనే కేటీఆర్ కు చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారా? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ లీజ్ టెండర్ల విచారణ జరిపిస్తున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏడాది క్రితం వరకు తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అష్ట కష్టాలను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలు, వరుస దెబ్బలతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు కేసులు, విచారణలు కూడా విరుచుకు పడుతున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న కార్ స్టీరింగ్ ను కేటీఆర్ తన చేతిలోకి తీసుకున్నారు. ఇంతలో ఈ కార్ రేస్ కేస్ స్పీడ్ బ్రేక్ లా అడ్డొచ్చి పడింది. ఈ కార్ రేసును మించిన వేగంతో కేసు దర్యాప్తు మొదలైంది. కేటీఆర్ ను A1 గా చేర్చి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి వివరాలు ఇవ్వాలి అంటూ ఏసీబీకి లేఖ పంపించింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టు కావచ్చన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఓవైపు ఈ కార్ రేస్ కేసు రైజింగ్ లో ఉన్న టైంలో హఠాత్తుగా ఔటర్ రింగ్ రోడ్ లీజ్ టెండర్ల అంశం తెరపైకి రావడంతో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ఔటర్ రింగ్ రోడ్డును గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 7,000 కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. ఓఆర్ఆర్ లీజ్ టెండర్లపై విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హరీష్ రావు పేరును ప్రస్తావించటమే బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ జరిపిస్తామని నొక్కి మరీ చెప్పటం వెనుక రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఓఆర్ఆర్ లీజ్ పై అభ్యంతరాలుంటే రద్దు చేయండని హరీష్ రావు కామెంట్ చేస్తే, హరీష్ రావు కోరిక మేరకు విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పటంలో ఏదో స్ట్రాటజీ ఉందన్న అనుమానాలు బీఆర్ఎస్ కేడర్ను వెంటాడుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయట. తెలంగాణలో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామని, కేసీఆర్ను రాజకీయంగా మర్చిపోయేలా చేస్తామని రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నారు. హరీష్ రావును వాడుకొని కేటీఆర్ కు చెక్ పెడతామని హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు హరీష్ రావు కోరిక మేరకే అని అనటంతో అప్పటి రేవంత్ మాటల్ని రివైండ్ చేసుకుంటున్నారట. చెప్పినట్టే హరీష్ రావును వాడుకొని రేవంత్ తన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారన్న చర్చ ఊపందుకుంది. బావమరుదులకు మధ్య మనస్పర్ధలు సృష్టించే రాజకీయ చదరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ లీజ్ టెండర్లు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరగగా అప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఓఆర్ఆర్ టెండర్ల తీగలాగితే ఇది మళ్లీ కేటీఆర్కే ఉచ్చులా బిగుసుకునేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి రేవంత్ వ్యూహంలో భాగంగా హరీష్ రావు కేటీఆర్ మధ్య చీలిక వస్తుందా, లేదంటే రేవంత్ ప్లాన్ బెడిసి కొడుతుందా? తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.